Yeah, dear students, now we are seeing మ్యాథ్స్ 1A. మ్యాథ్స్ 1Aలో మనము 4 మార్క్స్ మాట్లాడుకుంటున్నాము. 4 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 11 మ్యాట్రిసెస్ నుంచి 4 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నామమ్మా. 5th క్వశ్చన్ చూస్తున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ లాజిక్ క్వశ్చన్. ఇది లాజిక్ అమ్మా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లాజిక్ క్వశ్చన్. చూద్దాం ఏంటిది క్వశ్చన్ ఏంటిది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇఫ్ 3A ఇచ్చాడు. ఇంట్రెస్టింగ్గా చూడండి, ఇక్కడ 3A ఇచ్చాడు. 3A ఏ కాదు, ఇది 3A ఈజ్ ఈక్వల్ టు ఎంతట 1 2 2 2 1 -2 -2 2 -1. ఓకే, 3A ఇచ్చాడు. దెన్ షో దట్ A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్. A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్. A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్. చూడండి గట్టిగా చూడండి ఏమిచ్చారు మనకు. ఓకేనా, A ఇన్వర్స్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ అంటే ఒక 4 మార్క్స్లో ఇన్వర్స్ ఇచ్చాడు. ఒక 4 మార్క్స్లో ఇన్వర్స్ ఇచ్చాడు. ఓకేనా, 4 మార్క్స్లో ఇన్వర్స్ ఇచ్చినంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ ఒక లాజిక్ యూజ్ చేస్తున్నాం మనం. ఇక్కడ మనకు లాజిక్ యూజ్ చేస్తున్నామమ్మా. ఏంటి ఆ లాజిక్ అంటే, ఇన్వర్స్ ఇక్కడ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ ఏ ట్రాన్స్పోజ్ కదా. ఇక్కడ లాజిక్ చూడండి, వాట్ ఈస్ ద లాజిక్. ఇక్కడ ఏమని ప్రూవ్ చేయమంటున్నామా, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా, యాక్చువల్లీ ఈ ప్రాబ్లమ్ ఏ ఇన్వర్స్ ఫైండ్ చేయం మనం. ఏ ఇన్వర్స్ ఫైండ్ చేయం. ఏం చేస్తామో చూడండి. అంటే ఏ ఇన్వర్స్ ఫైండ్ చేసే బదులు ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే, ఇక్కడ ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ ఏతో మల్టిప్లై చేస్తాం. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. అంటే ఏని మల్టిప్లై చేస్తున్నాం, అటు ఇటు ఏని మల్టిప్లై చేస్తున్నాం. మన అందరూ తెలుసు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఎప్పుడైనా ఒక మ్యాట్రిక్స్ని దాని ఒక ఇన్వర్స్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్, ఏ మ్యాట్రిక్స్ అయినా ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తే ఐ వస్తుందమ్మా. ఐ వస్తుంది, ఐఎన్టీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకేనా, సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఓకే ఓకే, సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ అంటే ఇక్కడ ఇక్కడ అర్థమైందంటే ఇది ప్రూవ్ చేసే బదులు, అంటే ఇన్వర్స్ ప్రూవ్ చేసే బదులు ఏని ఏ ట్రాన్స్పోజ్ని మల్టిప్లై చేస్తే ఐ అని కనుక చూపెట్టగలిగితే, ఓకేనమ్మా, ఏ ట్రాన్స్పోజ్ ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు ఐ కనుక చూపెట్టగలితే, అంటే ఇది చూపెట్టగలితే ఇది కూడా ట్రూ అన్నట్టే. ఇది ట్రూ అన్నట్టే. ఇది వస్తే ఇది వచ్చినట్టేనమ్మా. ఇది వస్తే ఇది వచ్చినట్టే. ఎందుకు సార్ ఇది అంటే, మనం ఇన్వర్స్ ఫైండ్ చేయడం చాలా కష్టం కదా. ఆల్రెడీ చూసాం మనం 7 మార్క్స్లో. కో ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. ఓకేనా, ఏ ఇన్వర్స్ అంటే ఏంటమ్మా, @J/det అని చాలా పెద్ద ప్రాసెస్ అది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాబ్లంకి ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్రూవ్ చేయాలంటే మనం ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఐ అని ప్రూవ్ చేస్తే అయిపోయి. ఐ అంటే తెలుసు కదమ్మా, 1 0. ఐ అంటే ఏంటిది 1 0 0 0 1 0 0 0 1. ఇది ఐ కదా, ఇది రావాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. మన ఇంటెన్షన్ ఇది కాదు. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ ఏ ట్రాన్స్పోజ్ కాదు. మన ఇంటెన్షన్ ఏంటిది, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఐ. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ చూడండి. మరి ఏం చేద్దాం, గివెన్ 3A ఈక్వల్ టు ఇది ఇచ్చారు. క్వశ్చన్ ఇచ్చారు కదా, 3A ఈక్వల్ టు, మరి మనకి ఏ కావాలి కదమ్మా, మనకి ఏ కావాలి. ఇక్కడ ఇచ్చింది వాడు ఏంటి 3A. ఇది 3A. ఏ అంటే ఏంటమ్మా, ఈ 3 ఆడిపోతే 1/3 అవుతుంది. 1/3 ఈ 3 ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తే 1/3 అవుతుంది. ఓకేనా, ఇది 3A. మనకు కావాల్సింది ఏ ఏమవుతుందమ్మా, 1/3 ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఓకే, సింపుల్ స్టెప్ ఇది. 3A ఈక్వల్ టు ఇది రాసినందుకు మనకు 1 మార్క్ ఇస్తాడమ్మా. 1 మార్క్ వస్తుంది దీనికి. 3A ఈక్వల్ టు ఇది ఏ ఈక్వల్ టు 1/3. ఓకే, ఈ 1/3 ఇట్లే వస్తుంది. ఇంత పెద్ద మనకు తర్వాత యూజ్ అవుతుందమ్మా. మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా ఇచ్చాడు అంతే. రైట్. సో ఇప్పుడు మనం ఏమని చెప్పాను మీకు మొత్తం, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్రూవ్ చేయాలంటే మనకు ఇది చాలు కదా, ఇది ప్రూవ్ చేస్తే అయిపోతుంది అని చెప్పాను కదా. సో దీని బదులు ఇది ప్రూవ్ చేస్తే అయిపోయా. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఐ అని ప్రూవ్ చేస్తే మనకు సరిపోతుంది. ఇది కాదు మనకు ప్రూవ్ చేయాల్సింది, ఇది. ఓకే రైట్. సో అది రాసాము ఇక్కడ. టు ప్రూవ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ ఏ ట్రాన్స్పోజ్ ఇట్ ఈస్ ఎనఫ్ టు ప్రూవ్ దట్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ. ఇది ప్రూవ్ చేయాలంటే మనం ఇది ప్రూవ్ చేస్తే సరిపోతుంది అని రాసినాం. ఇది చాలా మనకు ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా, ఇక్కడ ఎక్కడ కూడా ఇన్వర్స్ అవుపిస్తలే మీకు, అంటే ఈజీ చేయడానికి. రైట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్. ఏ అంటే ఇది కదమ్మా, ఇది ఏ. మరి ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది సార్, ఏ ట్రాన్స్పోజ్ అంటే తెలుసు కదా. ట్రాన్స్పోజ్ అంటే ఏం చేస్తారమ్మా, కాలంని మనము రోస్ని కాలంని షిఫ్ట్ చేయాలి. ఈ 1/3 ఇట్లనే ఉంటుంది. ఏ ట్రాన్స్పోజ్ చూడమ్మా 1/3 ఇట్లనే ఉంటుంది. సో ఇది చూడండి 1 2 2 ఏమైంది, ఇక్కడ 1 2 2 అయింది. ఈ రో కాస్త కాలంగా మారింది. రో కాస్త కాలం, రోలు కాలంలు. అదే ఏ ట్రాన్స్పోజ్ అంటే. ఇదేంటిదమ్మా, ఏ ట్రాన్స్పోజ్. ఇదేది ఏ, ఇది ఏ ట్రాన్స్పోజ్. ఇది ఏ ట్రాన్స్పోజ్. ఇక్కడ 1/3 ఉంటుంది, ఇక్కడ 1/3 ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు ఏం చేయమంటాడు, ఏని ఏ ట్రాన్స్పోజ్ మల్టిప్లై చేయాలి. ఏం చేయాలమ్మా, మల్టిప్లై చేయాలి.
ఏ ట్రాన్స్పోజ్ మల్టిప్లై చేద్దాం. వీడు ఏ ఓకేనా, వీడు ఏ ట్రాన్స్పోజ్, వాళ్ళిద్దరిని ఇప్పుడు మల్టిప్లై చేయాలి. అంటే వీడు వీడి ఏ ట్రాన్స్పోజ్, ఇదే అమ్మా 1/3 ఇంటూ సంథింగ్ ఇది ఉంది కదా, అది 1/3 ఇంటూ ఇది ఏ ట్రాన్స్పోజ్, రెండు మల్టిప్లై చేయాలి. ఓకేనా, ఈ రెండింటిని ఏం చేయాలి ఇప్పుడు మల్టిప్లై చేయాలి. 1/3 ఏమవుతుందమ్మా 1/9 కదా, 1/3 ఇంటూ 1/3 1/9, 1/3 ఇంటూ 1/3 1/9. ఓకే, 1/3 ఇంటూ 1/3 1/3 ఇంటూ 1/3 1/9 అయిపోయింది కదా. ఇప్పుడు ఎలా మల్టిప్లై చేయాలో చూసాం కదా మనం ఆల్రెడీ. ఐ థింక్ ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లంలో చూసాం, థర్డ్ ప్రాబ్లంలో ఎలా మల్టిప్లై చేయాలో చూసాం కదమ్మా. సేమ్ అలానే ఇది ఎలా మల్టిప్లై చేయాలని గుర్తుంది కదా మీకు, అలానే మల్టిప్లై చేయాలి ఇప్పుడు కూడా ఇది కూడా. ఓకే, అలానే మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేస్తాం, ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 1s are 1, 2 2s are 4, 2 2s are 4. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 1 2s are 2, 2 1s are 2, 2 into -2 -4. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం 1 into -1 -2, 2 2s are 4, 2 into -1 -2. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 2 1s are 2, 1 2s are 2, -2 2s are -4. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 2 2s are 4, 1 1s are 1, -2 -2 +4. సెకండ్ రో థర్డ్ కాలం 2 into -2 -4, 1 into 2 2, -2 into -1 2. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం -2 1s are -2, 2 2s are 4, -1 2s are -2. ఓకేనా, థర్డ్ రో సెకండ్ కాలం -2 2s are -4, 2 1s are 2, -1 into -2 +2. థర్డ్ రో థర్డ్ కాలం -2 into -2 4, -2 ప్లస్ కాబట్టి 2 2s are 4, -1 into -1 1. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుందమ్మా సింప్లిఫై చేస్తే 1 + 4 + 9 అంటే 9. ఇవన్నీ 0 అవుతాయి కదా. చూడండి 2 + 2 -4 అంటే 0. ఇది కూడా 0 అవుతుంది. -2 -2 -4 ప్లస్ ఇది కూడా 0 అవుతుంది. ఇది కూడా 0, ఇది 9 అవుతుంది అమ్మా. ఇది 0, ఇది 0, ఇది 0, ఇది 9 అవుతుంది. ఎందుకంటే 4 + 4 + 1 9. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మరి ఇక్కడ 1/9 అని ఉంది కదా, అంటే 1/9 అంటే ప్రతి టర్మ్ని 9తో డివైడ్ చేయాలి కదా. మరి 9తో డివైడ్ చేస్తే ఇది ఏమవుతుంది 1 అవుతుంది. ఇది 0, ఇది 0నే ఉంటుంది. ఇది 0నే, ఇది 9తో డివైడ్ చేస్తే 1, ఇది 0నే ఉంటుంది. ఇది 0, ఇది 0, 9తో డివైడ్ చేస్తే 1 అంతే కదా. 9తో డివైడ్ చేస్తున్నాం అంతే, 9తో డివైడ్ చేస్తున్నాం. ఓకేనా అమ్మా, 9తో డివైడ్ చేస్తున్నాం. సో ఏమొచ్చింది మనకు చూడండి 1 0 0 0 1 0 0 0 1 ఏమొచ్చింది 1 0 0 0 1 0 0 0 1 అంటే అయ్యి కదా, అయ్యే కదా. అంటే మనం ఫైండ్ చేసింది ఏంటిది ఇక్కడ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొచ్చింది మనకు ఐ వచ్చింది. ఎప్పుడైతే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఐ వచ్చిందో దెన్ అవర్ క్వశ్చన్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. సో ఇట్లా మనం ఇన్వర్స్ యూజ్ చేయకుండానే చిన్న కాన్సెప్ట్తో ఈ ప్రాబ్లమ్ మనం చేసామమ్మా. ఓకే, సో డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ ప్రాక్టీస్ దిస్. డెఫినెట్లీ యూ మైట్ బి గెటింగ్ 4 marks question.